హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము టేస్టీ సోయా బీట్రూట్ రైస్ తయారు చేసుకుందాము. ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుందాము. కొంచెం కరిగిన తర్వాత నెయ్యి కరిగిపోయింది కదా, ఆవాలు, జీలకర్ర, సోంపు అయిపోయిన తర్వాత ఆనియన్ వేసి మంచిగా కలియపెడదాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి ఒకటి, కొన్ని క్యాప్సికం, కరివేపాకు వేసి మంచిగా ఇలాగే కలియపెడదాము. ఇప్పుడు ఈ సోయా కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం ఇలాగా. ఇప్పుడు ఈ బీట్రూట్ కూడా వేసి ఒక 5 మినిట్స్ ఇలాగే మగ్గనిద్దాం. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఉడికేసరికి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇలా కలియబెట్టిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్. ఇప్పుడు మూత తీసి కొంచెం సాల్ట్, అల్లం పేస్ట్ వేసి మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ ఇలానే కలియపెట్టుకుని మూత పెట్టుకుందాము. అన్నీ మంచిగా కలిసిపోయి బీట్రూట్ కూడా మంచిగా సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా బీట్రూట్ సాఫ్ట్ అయినాయి కదా. ఇప్పుడు కొబ్బరి మనం మిక్సీకి వేసుకున్నాం కదా, కొబ్బరి వేద్దాం. ఈ కొబ్బరి వేయటం వలన రైస్కి చాలా టేస్ట్ వస్తుంది. అందుకని కొబ్బరి వేసానండి. పిల్లలకి లంచ్ బాక్స్గా కూడా పెట్టవచ్చు. ఎప్పుడైనా మనకి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు కొబ్బరి కొంచెం ఇలాగా అయిపోయింది, కలియ పెట్టేసాం కదా. కొంచెం కొత్తిమీర కూడా వేసి కొద్దిసేపు ఇలాగే కలియ పెట్టుకుందాము. కలియ పెట్టుకున్న తర్వాత ఈ ఉడికించుకున్న రైస్ వేసేసి కలియపెడదాము. చూడండి, సోయా బీట్రూట్ రైస్ రెడీ అయిపోయింది. కొంచెం గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంతేనండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.